శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవ కార్యక్రమం మే 8వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి టి సుభద్ర ధర్మకర్తల మండలి చైర్మన్ మల్లెంపూడి శ్రీనివాసరావు శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవ అధ్యక్షులు టివి సుబ్బారావు తెలిపారు. స్థానిక కొత్తపేట హనుమాన్ చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ స్వామివారు భక్తుల పాలిట పెన్నిధి మరియు భక్తుల కోరికలను నెరవేర్చే కుల వృక్షముగా బాసిల్లుచున్నారని తెలిపారు. శ్రీమద్ హనుమాన్ జయంతి మహోత్సవాలు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర వైకాస మాసం మే 8వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు పంచాహినిక దీక్షతో శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. 8వ తారీఖు సాయంత్రం అంకురార్పణ ఉంటుంది. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా లక్ష మల్లె పూజ, లక్ష తులసి పూజ, లక్ష ఆకు పూజలు, తర్వాత సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత హనుమాన్ దీక్ష సమాజం వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 12వ తారీఖున స్వామివారికి జరిగే ఘటాభిషేకం కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా వచ్చి ఘటాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ హనుమత్ జయంతికి సంబంధించినంత వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాము. వారికి క్యూ లైన్లు అయితేనేమి, తర్వాత పూజా కార్యక్రమాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనే కానీ భక్తులకు కావాల్సిన అవసరాలన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాము. సో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేవించి తరించవలసిందిగా కోరుతున్నామండి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం యొక్క విశేషం ఏంటంటే హనుమాన్ జయంతి సందర్భంగా మరి రేపు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులు మరి స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష తులసి ఆకులు పూజా కార్యక్రమం, మరి అదేవిధంగా లక్ష తమలపాకులు, అదేవిధంగా మరి లక్ష మల్లెలు ఈ విధంగా అనేక రకాలుగా స్వామివారికి అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 11వ తారీఖున స్వామివారి ఊరేగింపు ఉండిద్ది. మరి అదేవిధంగా 12వ తారీఖు స్వామివారి జన్మదినం సందర్భంగా ఆ రోజున భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజు కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొంటారు కాబట్టి వారికి ఏమేమి వసతులు కావాలో మరి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13వ తారీఖున కూడా మరి మన యొక్క దేవస్థానం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ హనుమాన్ దీక్షా సమాజం వారు మరి ఇక్కడ ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజుల నుంచి, అంటే ఈ యొక్క స్వామివారి పుట్టినరోజుకి 41 రోజుల ముందు నుంచే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా మరి దీక్ష తీసుకున్న వాళ్ళకి కానీ మరి సాధారణ భక్తులకు కూడా వీళ్ళు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట భోజన వసతులు, మరి అదేవిధంగా ఈవినింగ్ టైం సాయంకాలం పూట కూడా పలహారాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దాంట్లో మరి ముఖ్యంగా మరి తిరువూరు సుబ్బారావు గారు మరి ఆ సమాజంలో మరి వారితో పాటు వారి కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులందరూ వినియోగించుకొని స్వామివారి యొక్క మరి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా సమక్షాంతారం వందే లంకా భయంకర శ్రీ హనుమదే నమో నమః. శ్రీ హనుమాన్ దీక్షా సమాజం అనేది 1987లో మా ప్రసాదన్నయ్య గారు, పాపాచార్యులు గారు, రవికిరణ్ రాజు గారు అనే వ్యక్తులతోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 89వ సంవత్సరంలో శ్రీ హనుమాన్ దీక్షా సమాజం అనేటువంటి నామకరణం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా భక్తుల సహాయ సహకారాలతో మా యొక్క హనుమాన్ దీక్షా సమాజ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దీక్ష తీసుకున్నటువంటి స్వాములకి మొత్తం కూడా 41 రోజులు కూడా భిక్షా కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పూట కూడా సద్ది కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఉన్నటువంటి కార్యక్రమాల్లో అన్నదానం కాకుండా హనుమాన్ దీక్షా సమాజం వారిసే విశేష కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ వారు అంటే దేవస్థానం వారు చూపిస్తున్నటువంటి కార్యక్రమాలు కాకుండా
మా హనుమాన్ దీక్షా సమాజం వారిచే సపరేట్గా 8వ తారీఖు ఉదయం లఘుబీడాభిషేకము, 8వ తారీఖు సాయంత్రము